ఇక్కడ చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్స్ అయినాయో, మొత్తం మీదికే వచ్చినాయి. అంటే ఇంకా కట్ చేస్తున్నారు. బాయ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, బాయ్. సరే 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 చేస్తా. మీరు కూడా ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అనే విషయము మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. నేను ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్తా, వెయిట్ అండ్ సీ. చూడండి, వీడియో చూడండి. నేను వెళ్ళిపోవడానికి గల కారణం కూడా చెప్తా ఎందుకో. కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే బయటకు వచ్చా కదా. ఇప్పుడు నేను సిలిగురి అనే దగ్గరికి అయితే లొకేషన్ పెట్టుకున్నా. సిలిగురి వెళ్తున్నాం మనం. సిలిగురి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనమైతే ప్లాన్ చేసుకుందాం ఎటు వెళ్ళాలి అని. ఇప్పుడైతే నేను అనుకున్నా కదా ఎప్పటి నుంచో సోలోగానే వెళ్ళాలి అని. సర్లే ఇక మనోళ్ళు ఆల్ ఇండియా అంటున్నారు, వాళ్ళు కూడా వస్తే మనకి తోడుంటుంది కదా అని. అంటే నాకంటే భయం లేదు, మనోళ్ళు వచ్చినా రాకపోయినా నాకైతే భయం లేదు. నేను సోలోగానే వెళ్ళాలని ఫస్ట్లో ఫిక్స్ అయినా. సరే మనోళ్ళు ఎలాగో వస్తా అన్నారు కదా, మనం అందరం ఒక యూనియన్గా వెళ్తే బాగుంటుంది అని అయితే నేను ఫిక్స్ అయినా. మళ్ళీ మధ్యలో ఏమైందో తెలుసా, ఇక మేము వచ్చేసినాం, కోల్కతా దాటుకుంటూ వచ్చాం. కోల్కతా దాటుకుంటూ అక్కడ నుంచి ఇక హైవే మీద వచ్చేసాం, సిలిగురి వచ్చేసాం. సిలిగురి నుంచి డార్జిలింగ్ కూడా వచ్చేసాం. డార్జిలింగ్ వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా, నేను అది కొంచెం సేపు అయిన తర్వాత చెప్తా, వీడియోని మాత్రం చూస్తూ ఉండండి. 10 రోజుల నుంచి అయితే నాన్ స్టాప్గా వర్షాలు వస్తూనే ఉన్నాయంట. మేము యాక్చువల్గా సిక్కిం వచ్చి, అసలు సిక్కిం రావద్దు కానీ సిక్కిం వచ్చినాం. సిక్కిం వచ్చి సిక్కిం నుంచి అంటే లోకల్లో సైడ్ వ్యూస్, సైడ్ సీనరీస్ చూసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేఘాలయ వెళ్ళాలి. కానీ మేఘాలయ ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా, మేఘాలయ వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా, మనతో వచ్చిన సాయి ఉన్నాడు కదా, ఇంకొక యూట్యూబరు విజయనగరం, ఆ అబ్బాయిది డ్యూక్ 250. అదేంటంటే సైలెన్సర్ అండర్ బెల్లీ, అది కిందికి ఉంటుంది. అదేంది నార్మల్ స్పీడ్ బ్రేకర్కి వెళ్ళినా టక్కని తగులుతుంది. వేరే ఇట్లాంటి ఘాట్ రోడ్లలో కానీ ఇట్లాంటి చిన్న వంపులు వచ్చినా కానీ ఇట్లా ఉన్నా కానీ కింద టప్పని తగులుతుంది. సో మనోడికి నాకు బాగా పెయిన్స్ వస్తున్నాయి, నా బండి ఎక్కడ పడితే అక్కడ సైలెన్సర్ తగులుతూనే ఉంది, ఏది స్పీడ్ బ్రేకర్లకి నేను రాలేవను, నాకు పెయిన్స్ వస్తున్నాయి అని అయితే ఎక్కడ డార్జిలింగ్లోనే చెప్పాడనమాట. నేను ఇక వెనక్కే వెళ్ళిపోతా, అంటే మిగతా స్టేట్స్, అంటే ఇంటికి కాదు మిగతా స్టేట్స్ యూపీ అవి కవర్ చేసుకొని అయితే నేను ఇంటికి వెళ్ళిపోతా, మరి మీరు వెళ్తే వెళ్ళండి అని అయితే చెప్పాడు. తర్వాత ఓకే మీ ఇద్దరం తర్వాత ఓకే అయిపోయింది. తర్వాత అక్కడ డార్జిలింగ్ నుంచి సిక్కిం అయితే వచ్చేసినాం. సిక్కిం వచ్చేసిన తర్వాత ఇంకా మనోడు ఇక నా వల్ల కాదు నేను రానన్నాడు. తర్వాత నేను మేఘాలయలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కనుక్కున్నా. నేను ఇట్లా వెదర్ ఎలా ఉందంటే వెదర్ మంచిగానే ఉంది కానీ రోడ్డు మీద బైక్ మీద రావటం, రోడ్డు మీద ట్రావెల్ చేయడం అయితే రిస్కే అని చెప్తా నేను, వాళ్ళు అంటున్నారు. సో నేను గూగుల్ చేసిన, చాట్ జీపీటీని అన్నీ అడిగిన. అసలు అది బైక్ రైడ్ మీద చాలా కష్టం, వెళ్ళలేరు, ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి అని అయితే ఉన్నది బాగా. సో అందుకనే వెదర్ కండిషన్ కూడా చూసుకొని వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళొద్దు అని అయితే అనుకుంటున్నా. నేను అనుకొని ఒక ప్లాన్ చేసుకున్నా నేను. అంటే సరే మనోళ్ళు రాకపోయినా కానీ నేను ఒక్కనే వెళ్ళిపోవాలి. అసలు మేఘాలయ నుంచి కింద త్రిపురం, మిజోరం, నాగాల్యాండ్ అట్లా కింద ఒక సర్క్యూట్ ఉందిగా, కింద సర్క్యూట్ నుంచి బైక్ రైడ్ చేయాలని వ్యూ చూసిన దగ్గర పట్లలో వ్యూ చూసినా కానీ చూడకున్నా కానీ నాకు ఆ 7 స్టేట్స్లోకి ఎంటర్ అయ్యి నా బైక్ మీద రైడ్ చేయాలని ఉన్నది. కానీ అదైతే ఇప్పుడు స్కిప్ అయిపోతుంది. నాకు చాలా బాధగా ఉంది అది అటు వెళ్ళట్లేదని. నేను చాలామంది అడిగా, నేను అటు మేఘాలయ వెళ్ళొచ్చా అని చాలామంది కాల్ చేసి కూడా అడిగా. అయితే వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, కాకపోతే ఇక నువ్వు ధైర్యం చేసి అయితే వెళ్ళాలి, ఇక నీకు ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్స్ అయితే చాలా ఇబ్బంది అన్నాడు. సపోజ్ మనం వెళ్ళిపోతాం ఇప్పుడు, ఓకే అంతా ఓకే,
వాళ్ళు రావట్లేదు, వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, నో ప్రాబ్లం. మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మేఘాలయ వెళ్తున్నాం 3-4 అయింది. మనం ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్తున్నాం. వెళ్ళిపోయిన తర్వాత 5 అయింది, చీకటి పడ్డది. అక్కడ ల్యాండ్ స్లైడ్ అయినాయి. ఇట్లా గుట్టలు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఎట్లా అయినాయో ల్యాండ్ స్లైడ్స్ మొత్తం ఇరిగి పడ్డాయి కదా, అట్లా అయినాయి అనుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి తిరిగి రావాలంటే చాలా కష్టం. ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు మళ్ళీ ఇదే ఘాట్ రోడ్లో నేను ట్రావెల్ చేసుకుని రావాలి. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంటే ఈ రోడ్లో వెనక్కి రావడం ఎంత కష్టమో తెలుసా, చాలా ఇబ్బంది. అప్పుడు మళ్ళీ వర్షం వచ్చినా ఎట్లా ఇంక ఏదైనా అయినా కానీ ఇక మనం 50-50 ఛాన్సెస్, వస్తే రావచ్చు లేకపోతే లేదు, అట్లుంటుంది వాతావరణం. సో అందుకే నేను ఈ బండి కూడా, నా బైక్ కూడా చాలా స్కిడ్ అవుతుంది అనమాట. టైర్లు మంచిగానే ఉన్నాయి, బ్యాక్ టైర్ కొత్తదే, ఫ్రంట్ టైరు 70% ఉంది. కొత్త ముందుది అరిగిపోయిందేమో, చేంజ్ చేద్దాం అనుకున్నా, కానీ 70% మంచిగానే ఉంది. కానీ ఏమవుతుంది, ఒక్కొక్క చోట్ల ఊరికినే నా వెనక వెయిట్ ఎంత ఉంది, 70 కేజీల దాకా ఉంది నా వెయిట్. నా వెయిట్ కాదు, నా లగేజ్ వెయిట్. దానివల్ల సైడ్కి ఇట్లా ఉంచుదంటే స్లిప్ అవుతుంది బైకు. నా భయం అవుతుంది ఎక్కడ పడిపోతుందో అని జాగ్రత్తగా వంకర టింకర్లు ఉన్న ప్లేస్లలో చూసుకుంటూ రావాల్సి వస్తుంది. చిన్నగా రైడ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు, నేను వెనకనే ఉంటున్నా. అలా ఇబ్బంది అవుతుంది చాలా. ఈ బండి మీద నేషనల్ హైవే మీద అయితే ట్రావెల్ చేయొచ్చు, కానీ టూరింగ్ వెహికల్ కదా ఇది, అడ్వెంచర్ కాదు. ఇట్లాంటి రోడ్లలో అడ్వెంచర్ అయితేనే చాలా ఈజీగా వెళ్తుంది అని అయితే నేను నమ్ముతా, అంటే అనుకుంటా కూడా. అదే అది వాస్తవం. ఇట్లాంటి రోడ్లలో అడ్వెంచరే నెంబర్ 1గా వర్క్ చేస్తుంది. ఆ టైర్స్ వేరే ఉంటాయి, గ్రిప్ వేరే ఉంటుంది, ఈ బైక్కి టైర్లు వేరే ఉంటాయి. సో మనమైతే ఈ బైక్ మీద ట్రావెల్ కూడా చెయ్యలేము. ఇది కాకుండా మనం సరే ఈ 7 స్టేట్లు పక్కన పెట్టేస్తే మిగతా 21 స్టేట్లు ఉన్నాయి కదా, ఆ 21 స్టేట్లలో కూడా మనం చాలా వరకు కవర్ చేసేసినాం. ఆల్ ఇండియా రైడ్ వల్ల ఇటు వచ్చాం, కానీ అంతకంటే ముందు మొత్తం కవర్ చేసాం. 10 స్టేట్లు 11 స్టేట్లు ఆల్మోస్ట్ కవర్ చేసేసినాం. ముంబై వరకు వెళ్ళిపోయా నేను. సరే ఇప్పుడైతే సిలిగురి దగ్గర మంచిగా ఒక మ్యాప్ రెడీ చేసుకొని ఎటు వెళ్ళాలి, అక్కడ నుండి కిందికి వచ్చేస్తున్నాం కదా, మ్యాప్ ఎక్కడ రెడీ చేసుకోవాలని అయితే నేను రెడీ చేసుకొని స్టార్ట్ అవుతా. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం మళ్ళీ. ఇక్కడ చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్స్ అయినాయో, మొత్తం మీదికే వచ్చినాయి. అంటే ఇంకా కట్ చేస్తున్నారు వీళ్ళు, రోడ్డు మీదకి వచ్చేసినాయి అని కట్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడే అయితే మనం చూడండి సిలిగురికి 74 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఆగినాం. ప్రజెంట్ ఇక్కడ ఒక ఛాయ్ కోసం అయితే ఆగినా నేను. ఇక్కడ ఛాయ్ తాగేసి ఏమైనా ఫ్రూట్స్ తినేసి అయితే బయలుదేరదాం. మనమైతే ఇటు వెళ్ళాలా, మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చేసిన ఇక్కడ ఛాయ్ తాగడానికి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పక్కన షాప్స్ ఉన్నాయి, అక్కడ తీసుకొని అయితే అక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడైతే ఎక్కడున్నామో తెలుసా, డార్జిలింగ్లో ఉన్నాం. మళ్ళీ మనం కిందికి దిగేసాం. ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ ఉంది సిలిగురి వెళ్ళిపోయి మనం సిలిగురి నుంచి డివైడ్ అయిపోవాలి. అంటే సపరేట్ నేషనల్ హైవే ఉంది మనకి, ఢిల్లీ వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి అయితే రూట్స్ చూసుకుందాం మనం ఒకసారి. అవుతుందని ఈ రెస్టారెంట్ దగ్గర ఆగిన. రెస్టారెంట్ పేరు రాజ్ హోటల్ అండ్ రెస్టారెంట్. ఇప్పుడే ఆగిన, ఇంకా ఇంజన్ కూడా బంద్ చేయలే. అసలు ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర అడగాలి. మనమైతే నియర్ బై బీహార్కి అయితే 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఆకలి అవుతుందని రాజ్ హోటల్ అండ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగి మీల్స్ అయితే తీసుకున్నా. మీల్స్లో పప్పు, ఆలు ఫ్రై, ఇంకేమొచ్చింది, పెరుగు. బాగానే ఉంది ఇక్కడ ఫుడ్ అయితే, మంచిగా ఉంది. అంత బాగాలేదని చెప్పలేము, కానీ రైస్ అయితే బాగుంది. నార్మల్ రైసే, మన దగ్గర ఎలా ఉంటుందో రైస్ ఇక్కడ కూడా అంతే ఉంది, బాగుంది. సో ఇప్పుడైతే మనం బీహార్లోకి అయితే ఇక ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి ఇప్పుడు నేను బీహార్లోకి ఎంటర్ అయినా కదా, ఎంటర్ అయినాక ఇప్పుడైతే కనబడ్డది నాకు పాట్నా అని.
పాట్నా రైట్ సైడ్ వెళ్ళు. NH రోడ్డు 324 కిలోమీటర్స్ అంట. మనం పాట్నా సైడే వెళ్ళాలా ఇప్పుడు? ఊరి స్ట్రైట్గా వెళ్ళాలా? అయితే పాట్నా రోడ్డే వెళ్ళాలి. ఇప్పుడు కనబడ్డది నాకు బోర్డు. ఈ బండి ఎందుకో సడన్గా ఇప్పుడే పికప్ పడిపోయింది. ఒకసారి ఎంత లాగిచ్చినా కానీ అసలు లేవట్లేదు బండి. సర్వీస్ పాయింట్ ఉందో లేదో మరి ఇక్కడ. సార్ సర్వీస్ సెంటర్. सर्विस सेंटर है इधर अंदर. दिस इज सच बजाज शोरूम. ओके TS04 मोटो व्लॉग्स. I am going Delhi. हाँ. ఓకే ఓకే థ్యాంక్ యూ. మనోడు వెనకాల బజాజ్ షోరూమ్ ఉంది, అక్కడికి వెళ్ళండి, మళ్ళీ మీరు ముందుకు వెళ్తే చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఇదేంద్రా బాబు ఈ అమ్మ ఫోన్ కూడా పని చేయట్లేదు నాకు. అన్నీ ఏమో దురదృష్టాలే ఉన్నాయి కదా అన్నీ. ఫార్బస్గంజ్ అంట ఇది ఏరియా బీహార్లో. మళ్ళీ ఈ మెకానిక్ షోరూమ్కి రావాల్సి వస్తుంది సర్వీస్ సెంటర్కి. అక్కడ ఒక ఆయనని అడిగితే ఇక్కడికే వెళ్ళండి, ఇక్కడ మెకానిక్ షాప్ ఉంది, ఇక్కడ చూస్తారు మంచిది, ఇక్కడ మించి లేదు, మళ్ళీ మీరు 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అని అయితే చెప్పిండు. ఒకసారి చూడాలి మనం ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గర అడగాల. ఇప్పుడే బైక్ తీసుకొని మెకానిక్ షాప్ నుంచి షోరూమ్ నుంచి సర్వీస్ సెంటర్ నుంచి రోడ్డు మీదకి వచ్చేసిన. అక్కడ వ్లాగ్ చేయలేదు ఎందుకంటే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మాట్లాడలేదు. ఏమైందంటే అసలు బైకు ముందుకు వెళ్ళట్లేదు. 100 కొడితే జర్క్ ఇస్తుంది, ఏదో చైన్ దగ్గర ఇరిగిపోతున్నట్టు ఏదో ఫీల్ వస్తుంది. అరే ఏంద్రా బాబు ఏమవుతుంది, ఊకే నాకే ఇట్లయితుందా లేకపోతే ఏంది కథ అర్థం కావట్లేదు. నేనైతే ఇక ఎమ్మటే ముందుకు వెళ్ళిపోయా, ఇదే రోడ్లో ముందుకు వెళ్ళిపోయా. ఒక 7 కిలోమీటర్లు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ 7 కిలోమీటర్లు మళ్ళా ఆ ఊరి పేరు ఏదో గుర్తురాట్లే, అంతా వేరేగా ఉంది, నాలుగే తిరగట్లేదులే. కానీ బీహార్లోనే సర్వీస్ సెంటర్కి వెళ్ళి చూపిస్తే ఏమంటాడు, ట్రైల్ వేస్తే అంతా బాగానే ఉంది, 130 లేస్తుంది, 135 దాకా లేస్తుంది బండి. అంటే 135 దాకా లేపినా నేను బండి, అంతా బాగానే ఉంది అంటే లేదు నేను 100 వెళ్తే పికప్ డ్రాప్ అవుతుంది, అసలు గుంజేస్తుంది, ముందుకు పోవాలంటే భయం అవుతుంది అని చెప్తే చైన్ ప్రాబ్లం అనుకుంటాను. చైన్ని టైట్ చేశాడు అనమాట, తీసి ఏదో చేసిండు, అటు ఇటు చేసి చైన్ స్ప్రే చేసిండు. ఇవి చేసేసి మళ్ళీ ఆ రెండింటికి 600 వేసిండ్రు బాబు. ఏందో ఆ చైన్ లూప్కి చైన్ స్ప్రే 2 తీసుకున్నా, 600 బిల్లు వేసిండు. ఇక 600 బిల్లు కట్టేసి ఒకసారి ట్రైల్ వేస్తే ఇక ఏం అర్థం కాలేదు, మంచిగానే ఉందిలే అనిపిస్తుంది. మళ్ళీ ఇక ఇట్లా హైవే మీదకి వచ్చినప్పుడే భయం అవుతూ ఉంటుంది నాకు. ఇట్లా వాడు బజాజ్ షోరూంలో ఏం చేసిండో కానీ ఇగో చూడండి అసలు పోవట్లేదు. ఇగో 70 పోతుంది, 80 పోతుంది, ఇక 80. ఇగో మొత్తం నేను 5 త్రోటలు మొత్తం పట్టుకున్నా, 93, 95, 97, 100. ఊరి అమ్మ ఇప్పుడు పోతుందేరా, ఇప్పుడు పోతుందేరా భయ్. ఊరి అమ్మ
ఊరి ఇంతసేపు పోలేదేంది, మళ్ళీ ఇప్పుడు పోతున్నావు అంటే ఇప్పుడు నేను వీళ్ళకి అంటే నువ్వు నిజం చెప్తున్నావు, నేను అబద్ధం చెప్తున్నట్ట నా సబ్స్క్రైబర్స్కి నమ్మరే నన్ను, అసలు నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటారు. అసలు నేను నా సబ్స్క్రైబర్స్ ఏం చెప్దాం అనుకున్నానంటే 95, 96 అట్లా పోతుంది స్పీడు. ఇప్పటి వరకు ఫాగ్ లైట్స్ కూడా రాలేదు, స్విచ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని సరి చేసిన, ఇక అది కూడా పోయిందిలే రావట్లేదులే అనుకునేసరికి అటు ఇటు అన్న వచ్చింది, ఏది లైట్స్ వచ్చినాయి, ఇప్పుడు ఫాగ్ లైట్స్ వచ్చినాయి. సరే ఫాగ్ లైట్స్ వచ్చినాయిగా వ్యూ మంచిగా కనిపిస్తుంది, నా సబ్స్క్రైబర్స్కి టాప్ స్పీడ్ పోవటం లేదు అని చెప్దాము, ఇక డైరెక్ట్గా ఖమ్మమే వెళ్ళిపోయి బైక్ అమ్మేద్దాము అని ఫిక్స్ అయ్యి ఇక చెప్దాము అని ఇట్లా లేచి టాప్ స్పీడ్ చూపెడుతున్నా ప్రజలకి, నా సబ్స్క్రైబర్స్కి 100 లేచింది. చూడు అసలు ఎంత లేచిందో చూద్దాం. చూడండి 100, 110, 113. ఊరే నువ్వు వస్తున్నావా నువ్వు రావాలా మళ్ళా ఒరే ఇగో బీహార్లో ఇట్లా వస్తారు అని చెప్పిండు ఆల్రెడీ మా హర్షన్న. సాయి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు అక్కడ నుండి హైదరాబాద్ ఢిల్లీ రూట్కి వస్తావు కదా, బీహార్ రోడ్లలో చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు డివైడర్ పక్కన అస్సలు ఉండవు, మాకు లెఫ్ట్ సైడ్ ఉండు, నువ్వు రైట్ సైడ్ ఉన్నావు అనుకో బీహార్లో అసలే అడ్డగోలుగా వస్తారు జనాలు, ఎట్లా పడితే అట్లా వస్తారు, నీకు ఇబ్బంది అవుతుంది చాలా, నువ్వు ఎప్పుడు లెఫ్ట్ రోడ్లోనే ఉండు, ఒకవేళ నువ్వు ఓవర్టేక్ చెయ్యాలి అనుకుంటేనే రైట్ సైడ్లోకి వచ్చి ఓవర్టేక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి, అంతేగాని నువ్వు రైట్ సైడ్లో డివైడర్ పక్కన అయితే రైట్ చేయి మాకు అని అయితే హర్షణ చెప్పిండు. హర్షణ చెప్పిండో లేదో నిజంగా జరుగుతూనే ఉంది సేమ్ అదే అవుతుందని. ఇక ఈ రెస్టారెంట్ కేఫ్ అని ఉంది, ఇక్కడైతే ఆగిన. ఇక్కడ నుంచి ఇంకా ఢిల్లీ అయితే 1184 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మనం ఇక్కడ తినేసి ఏమన్నా ఇక్కడ నుంచి అయితే మనం ఎంతైతే కొట్టగలమో అంతైతే వెళ్ళిపోవాలి ఇలా నైట్. ఎందుకంటే నాకు ఎలానో ఉంది, అసలు బండి అయితే ట్రబుల్ ఇస్తూ ఉంది, ఊరికే బండి ఆగిపోతూ ఉంది. సో నాకు మనసేం బాగాలేదు. సరే చూడాలా, ఢిల్లీ వరకు అయితే కొట్టేయాలని అనుకుంటున్నా, రేపు మధ్యాహ్నం వరకు అయితే వెళ్తా మ్యాక్స్, అదే అనుకుంటున్నా. మళ్ళీ అయితే మనం తిన్న తర్వాత అయితే కలుసుకుందాం ఒకసారి. గైస్ ప్రజెంట్ అయితే ఒక రెస్టారెంట్లో ఆగిన కదా, ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఏం ఆర్డర్ చేసినా చూడండి ఒకసారి. 4 రోటీలు, దాల్ తడకా అంట. ఇది దాల్ తడకా అయితే 100 రూపీస్ ఉంది. ఇదైతే మరి ఈచ్ వన్ 15 రూపీసో 20 రూపీసో ఉంది, అంత కరెక్ట్గా తెలియదు. నేను ఇది తిన్న తర్వాత అయితే మీకు అప్డేట్ ఇస్తా ఎలా ఉంది టేస్ట్ అయితే బాగుంది, నేను తిన్నా కదా, టేస్ట్ అయితే అచ్చా హై. ఫస్ట్ టైం బీహార్లో అయితే నేను ఒక రెస్టారెంట్లో ఫుడ్ తింటున్నా. బీహార్ రావడమే ఇది ఫస్ట్. నేను బీహార్ అంటే చాలా భయపడాల్సిన టైం వస్తుందేమో అనుకున్నా, కానీ అయితే అటువంటి భయం అయితే ఏమీ లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే. టైం అయితే 10:13 అవుతుంది ఎగ్జాక్ట్గా, నైట్ 10:13 PM. ఇక్కడ రోడ్లు అయితే బాగాలేదు, ఎందుకులే రిస్క్ అని నేనైతే ఇక్కడ పెట్రోల్ బంక్ కాడ నా దగ్గర టెంట్ ఉంది, ఇక్కడ పడుకోవచ్చా అంటే యువతల సైడ్ వేసుకొని పడుకోండి అన్నాడు. అయితే నేనైతే ఇక్కడ వేసుకొని పడుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా సేఫ్ ఉంటుందని నేనైతే ఇక్కడ వేసుకుంటున్నా, ఎవరు లోపలికి రాకోకుండా. ఇంత దూరం వచ్చి ఎవరు అంత ధైర్యం చేయాలి అంటే అసలు అయితే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, అంత ఏమీ లేదు. బీహార్ అంటారులే కానీ ఏమీ లేదు. సరే నేనైతే ఇక్కడ టెంట్ వేసుకొని పొద్దుట వరకు నేను ఏమన్నా మిస్ అయిందా లేకపోతే అంతా కరెక్ట్నే ఉందా నేనైతే చూపిస్తా ఇప్పుడు ఇవాళ నైట్ క్యాంపింగ్ బీహార్లో వేసి. ఓకే గైస్, గుడ్ నైట్. ఇక్కడతోటి ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నా. బాయ్ గైస్.